అక్కనపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న ప్రసిద్ధ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సిఇఓ మరియు డైరెక్టర్లు మరియు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎఫ్బిఓలను వ్యాపార లావాదేవీలు బలోపేతం చేయడానికి సూచనలు, మార్కెట్ సౌకర్యాలను అందించడం కోసం కృషి కల్ప ఫౌండేషన్ వాళ్ళ పనితీరును అడుగుతూ వారు నిర్ణీత వ్యవధిలోపు మార్కెట్ సౌకర్యాలను పూర్తి స్థాయిలో నేర్చుకుని స్వతహాగా చేయగలగాలి. స్థానికంగా ఏం పంటలు పండిస్తున్నారనే విషయాలను తెలుసుకొని రాష్ట్రంలో వివిధ మార్కెట్లో ధరలను గూర్చి మరియు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు గుర్తించి మనం ఎలాంటివి పంటలను ఎగుమతి చేయడం లాంటి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రసిద్ధ ఎఫ్బిఓ అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలవాలి. స్టార్టప్ కంపెనీలు అందుబాటులోకి ఉన్న వాటిని స్థానిక అవసరాల మేరకు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలి. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు ఏది పెడితే బాగుంటుందో అన్వేషణ చేయాలని సూచించారు. అక్కనపేట మండలంలోని అంతకపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో నిర్మాణ సంస్థ వాళ్ళ సౌజన్యంతో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కంప్యూటర్ ల్యాబ్ పనులను పరిశీలించారు. ల్యాబ్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయని 21 కంప్యూటర్లు పాఠశాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నందున వచ్చే ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందానికి తెలిపారు. పాఠశాలలో అందిస్తున్న పలు సౌకర్యాలను తెలుపుతూ ఆయా తల్లిదండ్రులను ప్రేరేపించి ముఖ్యంగా ఈ పాఠశాలలో కాకుండా వేరే ఒక పాఠశాలలో పిల్లలు పంపించేందుకు గల కారణాలను వారి నుండి రాబట్టాలని తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు కాసేపు ముచ్చటించారు. అతి త్వరలో బోర్డు ఎగ్జామ్ ఉన్నందున ఎలాంటి ఒత్తిడి లేకుండా చదవాలని తెలిపారు. ఒత్తిడి గురి కాకుండా ఉండాలంటే చదివిన సబ్జెక్టు క్షుణ్ణంగా ఏకాగ్రతతో చదవాలని, పై స్థాయిలో వెళ్లడానికి 10వ తరగతి ఒక పునాది లాంటిదని, మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది మీకు ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా చదవాలని ఆల్ ది బెస్ట్ తెలిపారు. హుస్నాబాద్ ఐఓసీలో హుస్నాబాద్ కోహెడ మండలాల్లో రంగనాయక సాగర్ గౌరవలి రిజర్వాయర్ల యొక్క కాలువల భూసేకరణ, నేషనల్ హైవే పనులు ఆగిన చోట భూసేకరణ, హుస్నాబాద్ లో నిర్మించబోతున్న పలు ప్రభుత్వ భవనాల భూసేకరణ గురించి ఆర్టీఓ రామ్మూర్తి మరియు తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని తెలిపారు.